ఇది ఎప్పుడు జరగదు. ఎవరికి ఎస్పీ పోస్టింగ్ పడితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఈ వావ్ నాకు ఎస్పీ పోస్టింగ్ చాలా తక్కువ మందికి వస్తుంది, వేరే వాళ్ళు అందరూ డిఫరెంట్ డ్యూటీస్ చేయాలి. సో అది చాలా ప్రైడ్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఉంది అది. బట్ నాకు పల్నాడు ఎస్పీ చేశారు. పల్నాడు గురించి నేను చాలా విన్నాను, ఇక్కడ ఏమేమి జరిగింది. నేను చాలా హ్యాపీగా హాలిడేలో ఉన్నాను. ఇప్పుడు ఎలక్షన్ ఇక్కడ జరిగింది, ఆ రోజు నేను సెలవులో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అక్కడ నుంచి నాకు ఫోర్స్ఫుల్గా ఇక్కడ రావడం జరిగింది, నా ఇష్టం లేకుండా. చూడండి, పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. ఈ పరిస్థితి ఉంది ఇక్కడ. ఇట్లా ఉండాలా? మీ డిస్ట్రిక్ట్కి రావడానికి ఆఫీసర్స్ ఇష్టపడట్లేదు. ఇట్లా ఉంటే ఎట్లా? అదర్ డిస్ట్రిక్ట్స్కి అందరికీ కావాలి, అందరూ ప్రకాశం ఎస్పీ ఉండడానికి అందరూ ఇష్టపడతారు, గుంటూరు ఎస్పీ ఉండడానికి అందరూ ఇష్టం. ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. సో ఇది చూడండి, పల్నాడు పేరుది ఏమైంది. ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కి కూడా తెలుసు. దీని ముందు ఎప్పుడు తెలిసేది కాదు. నేను చిన్నప్పుడు పుట్టాను, పెరిగాను, చదివాను, చాలా చదివాను. నేను పల్నాడు పేరు ఎప్పుడు వినలేదు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా నాకు పల్నాడు పేరు తెలియదు. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో మనం చాలా చదివాలి, చాలా నేర్చుకోవాలి, చాలా బుక్స్ చదివాలి, మొత్తం జియోగ్రఫీ చదివాలి. బట్ పల్నాడు పేరు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పల్నాడు ఇండియా వైడ్ ఇంటర్నేషనల్లీ కూడా ఫేమస్ అయి ఉండొచ్చు. అందరూ ఇతర దేశాల వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఇండియాలో ఇట్లా ఉందా, ఎలక్షన్ అంటే ఇట్లా కొట్లాడుతున్నారా, ఇట్లా ఎంత ఇది మోడర్న్ ఇండియా ఇది అడుగుతున్నారు అందరూ. మన నేషన్ పిక్చర్ కూడా ఖరాబ్ అయింది పల్నాడు వల్ల. పల్నాడులో ఏమేమి జరిగింది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్, మన పల్నాడు పేరు ఖరాబ్ అయింది, ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది. దీని ముందు ఓన్లీ బీహార్ గురించి ఇట్లా చెప్పేది కదా. బీహార్లో 1980s ఇట్లా కొట్లాడేవారు, వెస్ట్ బెంగాల్లో, అక్కడ ఏపీలో ఇట్లా జరిగేది కాదు. చాలా డిసిప్లిన్ ఉంటారు, చాలా మోడర్న్ ఉంటారు, ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి రోడ్లు ఉంటాయి, అందరికీ అన్ని దొరుకుతాయి. అట్లా ఉండేది ఆంధ్రప్రదేశ్ పేరు. పల్నాడు ఇప్పుడు పల్నాడు వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది. అండ్ మీకు ఏం వచ్చింది? మీరు అరెస్ట్ అయ్యారు, కొంతమంది నోటీస్ తీసుకున్నారు, చాలా మందికి దీని ముందు బాండ్ కూడా చేశారు. ఇప్పుడు బాండ్ బ్రీచ్ అయింది. ఇప్పుడు ఎంత 1 లక్ష డబ్బు కట్టగలుగుతారా? లేదు కదా. సో మీకు ఒక రోజు మీరు ఏదో ఆలోచించి ఏం చేశారు, దానికి కాస్ట్ ఎంత ఉంది? 1 lakh, 2 lakh ఇంత రీచున్నారా? మీరు కొట్లాడడానికి డబ్బు ఇంత పే చేస్తారా? నా దగ్గర లేదు ఇంత డబ్బు, మీ దగ్గర ఉండొచ్చు. ఇవ్వండి మేడంకి, ఇవ్వండి మేడం, నోటీస్ ఇచ్చారు మీ అందరికి కదా, పే చేయండి. పే చేయకపోతే ఏముంటుంది? ఆమె అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, ఆమె చేయాలి. కలెక్టర్ గారి ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు డబ్బు కట్టకపోతే వాళ్ళు జైలుకి పోవాలి. అది కలెక్టర్ గారి ఆర్డర్స్. అది మన రూల్లో కూడా అట్లాంటివి ఉంది. జైలుకి పోతారా? డబ్బు కట్టారు, జైలుకి పోతారా? దేనికోసం చేశారు మీరు? ఇది దేనికోసం చేశారు? ఎందుకు కొట్లాడారు? ఒక పార్టీ కోసం అంటే ఏంటి? అందరికీ ఒక పార్టీ ఇష్టం ఉంటుంది. మీ పని ఏముంది? ఆ పార్టీ కోసం ఓట్ చేయాలి అంతే. మీరు ఓటు వేయాలి, ఓట్ చేయాలి, దాని తర్వాత నేను నా పార్టీ గెలుస్తుంది అంతే. కొట్లాడితే ఏం లాభం వచ్చింది? ఇప్పుడు ఎవరు గెలుస్తారు, వాళ్ళు మీ దగ్గర వస్తారా? మీకు హెల్ప్ చేస్తారా? మీరు అనుకుంటున్నారు మేబీ హెల్ప్ చేస్తారు, తర్వాత ఎస్పీ మేడంకి ఫోన్ చేసి చెప్తారు వదిలేయండి మా వాళ్ళు. నేను ఎవరి మాట వినను. నా గురించి తెలుసా? ఇప్పుడు తెలిసింది కదా, నేను ఎవరి మాట వినను, నేను ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయను. ఎవరు అరెస్ట్ అవ్వాలంటే అరెస్ట్ అవ్వాలి, ఎవరైనా చెప్తే నేను వదిలిపెట్టను.
బై మిస్టేక్ మా పోలీస్ ఆఫీసర్ ఎక్కడ వదిలిపెడితే నేను వాళ్ళని వదిలిపెట్టిన, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను నా పోలీస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే. ఇప్పుడు ఇంత ఖరాబ్ పరిస్థితి అయింది పల్నాడులో. చిన్న పిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు, చిన్న పిల్లవాళ్ళు కూడా కేసుల్లో వచ్చారు. ఇప్పుడు రీసెంట్ కేసుల్లో 19-year-old పర్సన్, 20-year-old అబ్బాయి యాక్చువల్లీ అక్కడ బయట ఉంటారు, వీళ్ళు వచ్చారు 260 రౌడీ నెంబర్ 261 అట్లా ఉంటుంది. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ఎవరు క్లోజ్ చేయరు, ఎందుకు? ఇది ఎలక్షన్ కేసు. ఇప్పుడు ఎన్ని రౌడీ షీట్ ఓపెన్ చేశాము, ఎవరి కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశాము, అవి అన్ని మనం ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపించాము. దీని తర్వాత ఎవరికి ధైర్యం ఉండదు ఈ రౌడీ షీట్ క్లోజ్ చేయాలి. అట్లీస్ట్ 10-15 years ఇప్పుడు రౌడీ ఉండాలి. రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కి చాలా ధైర్యం కావాలి. మళ్ళీ ఆ రౌడీ ఏదో చేస్తే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది, అతను ఎట్లా క్లోజ్ చేశాడు.